హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సూపర్ స్వాతి. ఈరోజు మనం లేడీస్కి ఎంతో ఇష్టమైన బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూద్దామండి. ఇవన్నీ రెడీమేడే. నేను నెక్స్ట్ పార్ట్లో నా కస్టమైజ్డ్వి చూపిస్తాను. సో చూసారు కదా, ఇది డైమండ్ పెండెంట్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది 1 గ్రామ్ గోల్డే అండి. ఈ పైన ఒక 2 లేయర్స్లో బ్లాక్ బీడ్స్ వచ్చాయి. ఇవి శారీస్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటాయండి. కాంట్రాస్ట్లో వేసుకుంటే సూపర్గా ఉంటాయి. సో ఇది కూడా అటువంటిదే, కానీ ఇది సింగిల్ లైన్ బ్లాక్ బీడ్. ఆ పెండెంట్ చూసారు కదా, అవి కొంచెం మొజనైట్స్ అని అన్నారండి నాతోని. ఆ మధ్యలోనేమో రూబీ కలర్లో వచ్చింది. సో హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయని తీసుకున్నాను నేను. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, కానీ ఎక్కడో పెట్టాను. ఇది నాకు ఒక 400-450 ఆ రేంజ్లో పడింది. ఇది నా మోస్ట్ ఫేవరెట్ అండి. ఈ మధ్య మనకి డోలా శారీస్ వస్తున్నాయి కదా చెక్స్లో, వాటి మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆ శారీ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను. ఇది గ్రీన్ కలరు. గ్రీన్ ఎందుకో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదండి. చూసారు కదా, పెండెంటే దీనికి హైలైట్. నేను ఇందులో ఒక టిప్ చెప్పబోతున్నాను. మనకి ఎప్పుడైనా ఇలా బ్లాక్ బీడ్స్ లెంత్ తక్కువైంది అని అనిపించినప్పుడు ఇలా మనం బ్యాక్ సైడ్లో ఒక పిన్నీస్ లాంటిది అలా అటాచ్ చేసుకుంటే మనకు లెంత్ సెట్ అయిపోతుందండి. ఇది కూడా 1 గ్రామ్ గోల్డే, కానీ ఎగ్జాక్ట్ గోల్డ్లా ఉంటుందండి. ఒకసారి నేను పెట్టుకొని వెళ్తే ఏదో ఫంక్షన్కి ఇది గోల్డా అన్నారు, కానీ ఇది 1 గ్రామ్ గోల్డే అండి. మనం ఎప్పుడైనా 1 గ్రామ్ గోల్డ్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్వాలిటీ చూసుకొని తీసుకుంటే బాగుంటాయి. లైఫ్ కూడా చాలా ఉంటుందండి. ఇది జస్ట్ సింపుల్గా డ్రెస్సెస్ మీదకి కూడా వేసుకోవచ్చు. ఇది నేను ఓన్గా కస్టమైజ్ చేసుకుందండి. వీటిని ఆనెక్స్ బీడ్స్ అంటారు. చాలా చిన్న సైజ్ ఆనెక్స్, అంటే ఒక 4 mm అలా ఉంటాయి. ఇవేమో కోరల్స్ అండి, మనకు బయట దొరుకుతాయి కదా, అవి జపనీస్ బీడ్స్ అంటారు. ఈ కోరల్స్ రియల్ కోరల్స్ అండి. మనకి ఈచ్ పీస్ ఒక 300-250 అలా షాప్ని బట్టి అమ్ముతారండి. అలా తెచ్చుకొని ఇక మన క్రియేటివిటీ అండి. మనకు కొంచెం ఐడియా ఉంటే మనం ఇవి ఈజీగా చేసేసుకోవచ్చు. బయట షాప్లో ఇది ఒక 1100-1200 చూసాను నేను. నాకు జస్ట్ ఒక 600 అయ్యిందేమో అండి, అంతే. ఏంటంటే మనకి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అని ఐడియా ఉంటే చాలు. నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను సెల్ఫ్గానే చేసుకుంటాను. దీనికి ఒక స్టోరీ ఉందండి. ఇది జస్ట్ ఆ షాప్లో ఒక 2 లైన్స్ అట్లనే అమ్ముతున్నారు. సో నేను ఏం చేశానంటే వాళ్ళ దగ్గర కూర్చొని నాకు ఒక 6 లైన్స్ కావాలి అని చెప్పి కస్టమైజ్ చేయించుకున్నాను. సో ఇది సేమ్ గోల్డ్ లాగే అనిపిస్తుంది. ఇదే మనం గోల్డ్లో చేయించుకుంటే ఈజీగా ఒక 2 తులాలు లేదా 2.5 తులాస్ దాకా పడుతుంది. సో అంత అఫోర్డ్ చేయలేము కాబట్టి ఇప్పుడు ఈ గోల్డ్ రేట్స్కి ఇలా 1 గ్రామ్ గోల్డ్లో చేయించుకున్నాను నేను. సో ఇది కూడా ముందు చూపించినలాగే ఎందుకో గ్రీన్ అంటే చాలా బాగా అనిపిస్తుందండి నాకు చూడగానే. చూసారు కదా, ఇది మధ్యలో పెద్ద గ్రీన్ స్టోన్ వచ్చి చుట్టూ మొజరైట్స్ లాగా వచ్చాయి, అంతే. ఆ బ్లాక్ బీడ్స్లో మధ్యలో పర్ల్స్ కూడా వచ్చాయి. ఇది 2 లైన్స్, షార్ట్ లెంతే ఉంటుంది, ఒక 18-19 ఇంచెస్ ఉంటుందండి. సో ఈ 1 గ్రామ్ గోల్డ్లో ఎప్పుడైనా అండి మనం ప్రిజర్వ్ చేసుకోవడమే ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కువ రోజులు వాడుకోవాలి అనుకుంటే నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి. నేను మీకు అదొక వీడియోలో చేసి చూపిస్తాను, నేను నా 1 గ్రామ్ గోల్డ్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో. సో ఇది కొంచెం ఓల్డ్ మోడలే అండి. ఇది మా మమ్మీది. ఇది లక్ష్మీ కాసులు అంటారు కదా, అవండి. ఇది ఇందాక నేను చూపించిన దానికన్నా కొంచెం చాలా చిన్న బీడ్స్, కానీ మనం పట్టు శారీస్ మీదకి లేదంటే ఫ్యాన్సీ శారీస్ మీదకి వేసుకుంటే చాలా నిండుగా ఉంటుందండి. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది నేను ఏం చేశానంటే సింగిల్ లైన్లో ఆ క్యూబికల్స్ లాగా ఉన్నాయి కదా, క్యూబ్ బీడ్స్ లాగా, అది నేను ఒక సింగిల్ లైన్ తీసుకున్నాను. సింగిల్ లైన్ వేసుకుంటేనేమో లెంత్ ఎక్కువ అవుతుంది, డబల్ లైన్గా వేసుకుంటే సరిపోవడం లేదు. సో నేను ఏం చేశానంటే నా దగ్గర గోల్డ్ కలర్ క్యాప్స్ ఉన్నాయి అండ్ స్వరోస్కి పర్ల్స్, మీకు ఐడియా ఉంది కదా, ఆ పర్ల్స్ నా దగ్గర చిన్న సైజు ఉన్నాయి. సో ఇలా 2 లైన్స్లో చేసుకొని ఇలా వెనక ఎక్స్టెన్షన్ కోసం బ్లాక్ బీడ్స్ వేసి అలా చక్రాస్ మనకు దొరుకుతాయి. అవి చిన్న నట్స్ అంటారు గోల్డ్వి, అలా మనకు దొరుకుతాయి. ఇలా కనెక్టర్స్ కూడా మనకి బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి. మనకు బేగం బజార్లో కూడా దొరుకుతాయి, లేదంటే ఈ మధ్య ఆన్లైన్లో కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, దొరుకుతాయండి. సో ఇలా 2 లైన్స్లో చేసుకున్నాను. ఇదైతే అసలు ఎంత బాగుంటుందో అండి. సో ఈ బ్లాక్ బీడ్స్ ఏమో నక్షీ బాల్స్ అంటారు కదా, ఇవి
నేను సిల్వర్లో తీసుకున్నానండి. ఈచ్ బీడ్ నాకు ఒక 600 అలా పడింది. నేను 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇప్పుడైతే 1500 దాకా అమ్ముతున్నారండి ఈచ్ బీడ్, ఆ గోల్డ్ బీడ్. సో దానికి నేను ఏం చేశానంటే ఒక 10 ఆర్ 8 అలా తీసుకొని ఇలా బంచ్ లాగా చేశాను. నాకు దీనికి ఒక 8-9 లైన్స్ పట్టిందండి. ఆ బ్లాక్ బీడ్స్ పెద్దగా ప్రైస్ ఏమి ఉండవండి. ఈచ్ లైన్ ఒక 20-25 రూపీస్ అలా సేల్ చేస్తుంటారు. నేనేం చేస్తానంటే ఒకేసారి ఒక 50 లైన్స్ బంచ్ తెచ్చేసుకొని పెట్టుకుంటున్నాను. సో ఇది కూడా చాలా ఓల్డెస్ట్, దీనికి ఒక 10 ఇయర్స్ ఉంటాయండి. ఇది కూడా 1 గ్రామ్ గోల్డే, కానీ ఎగ్జాక్ట్లీ గోల్డ్ లాగా ఉంటుంది. ఇది మా మమ్మీది. నా మ్యారేజ్ కాకముందు మా మమ్మీ కొనుక్కుంటే నేను నా మ్యారేజ్ అయ్యాక మా మమ్మీ దగ్గర నుంచి తీసేసుకున్నాను. సో చూసారు కదా, చాలా చిన్న బీడ్స్తో అల్లి ఒక చైన్ వచ్చింది. సో వేసుకుంటే గోల్డ్ లాగే ఉంటుందండి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, 1 గ్రామ్ గోల్డ్ కొంచెం ఒక 200-300 ఎక్కువైనా కూడా కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే మనకి లైఫ్ కూడా ఎక్కువ వస్తుందండి. సో ఇది చూసారు కదా, ఇది నేను చేసుకుందే. సో దీంట్లో నేను కోరల్స్ వాడానండి. ఇవి ట్యూబ్ కోరల్స్ అంటారు. ఇది మనకి ఈచ్ లైన్ ఒక 400 అలా పడుతుంది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. నాకు ఒక హాఫ్ లైన్ పట్టింది. ఇవి బంచ్ లాగా చేసుకున్నాను. లేదు అంటే మీరు అక్కడొకటి కూడా వేసుకోవచ్చు. ఆ వైట్ కలర్ ఏమో షుగర్ బీడ్స్ అంటారు. అవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా నా దగ్గర బ్లాక్ బీడ్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి జస్ట్ నార్మల్వి. ఇంకా రియల్ బీడ్స్ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. నేను అది పార్ట్ 2లో చేస్తాను. సో ఇలాంటి బీడ్ కలెక్షన్స్ ఇంకెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.